హే గైస్, మేము చేసే తుత్తల పనులకి అయితే పోలీసు వాళ్ళు వచ్చేసారు. అసలు మ్యాటర్ ఏంటంటే గైస్, ఈరోజు పొద్దున్న అయితే లేచి కాలేజీకి అయితే స్టార్ట్ అయిపోయినా. కాలేజీకి పోయే దావలో మా రియాజ్ అయితే కానొచ్చిండు. ఈ రియాజ్ని కానీ ఎక్కించి కాలేజీకి అయితే బయలుదేరినాము. ఫైనల్లీ కాలేజీకి అయితే రీచ్ అయిపోయినాం గైస్. ఈరోజు స్ట్రైక్ వాళ్ళు వచ్చి మా కాలేజీకి అయితే వచ్చిండ్రు. ఈరోజు స్ట్రైక్ అంట. ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చిండ్రు. లాస్ట్కి వచ్చి ఎంవీఆర్ కాలేజీకి అయితే పోతున్నాము. ఎంవీఆర్ కాలేజీకి అయితే దావలో ఉన్నాం. పోయే దావలో ఎంవీఆర్ కాలేజీకి అయితే పోయే దావలో ఉన్నాము. ఇదండి గైస్ ఎంవీఆర్ కాలేజ్. ఇది ఎంవీఆర్ కాలేజీకి అయితే పోతున్నాము. ముందు వెనకాల చూడండి గైస్, క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది గైస్. లాస్ట్కి ఎంవీఆర్ కాలేజ్ అయితే వచ్చేసినాము. ఎంవీఆర్ కాలేజీలో మేము చేసే రచ్చకి ప్రిన్సిపాల్ వచ్చి భయపడి వాళ్ళకి కానీ స్ట్రైక్ ఇచ్చేసిండు. చూడండి గైస్. దాని తర్వాత మేమందరం కలిసి గవర్నమెంట్ కాలేజీకి అయితే స్టార్ట్ అయితే మధ్యలో పోలీసు వాళ్ళు వచ్చి మేము చేసే గలపకి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఏంది ఇది అంటే అడిగితే మా ఎస్ఎఫ్ఐ ఆఫీసర్ అయితే చెప్పిండు ఇలా స్ట్రైక్ చేయడానికి వచ్చినామని. దాని తర్వాత గవర్నమెంట్ కాలేజీలో మెగా పీటీఎం జరుగుతుంది కాబట్టి మాకైతే లోపలికి రానిలే. ఎస్ఎఫ్ఐ ఆఫీసర్కి అయితే లోపల పంపించిండు. చూడండి గైస్ ఎంత క్రౌడ్ ఉందో. లాస్ట్కి ఇక్కడ వాటర్ ప్యాకెట్లు పంచుతుంది. చూడండి గైస్ ఎట్ట కొట్టుకుంటుండ్రో. లాస్ట్కి వాటర్ ప్యాకెట్లు అయితే తీసుకొని బయటికి వస్తాయి. ఎప్పుడు గవర్నమెంట్ కాలేజ్ మా ఫ్రెండ్ కానీ వచ్చిండు. చూడండి గైస్, ఈడైతే మా ఫ్రెండ్ 10th. లాస్ట్కి డిగ్రీ కాలేజీకి అయితే వచ్చేసినాం గైస్. ఇంకా డిగ్రీ కాలేజీలో కానీ సెలవు ప్రకటించినాక ఇంకా అగ్రికల్చర్ యూనివర్సిటీకి అయితే బయలుదేరినాము. ఉదయగిరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయేటప్పుడు మా బ్రో అయితే ఫోన్ తీసుకుండు. ఇది చూడండి గైస్, మా బ్రో అయితే మాకు వీడియో తీరా అంటే ఎవరికో వీడియో తీసుకుని వాడే వీడియో తీసుకుంటుండు. మా బ్రో అయితే చూడండి గైస్ అలా తొలి పనులు చేస్తుండు. లాస్ట్కి అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. అగ్రికల్చర్ యూనివర్సిటీలో అందరికీ అయితే రానిలా ఒక 10 మందికి అయితే లోపల పంపించిండు. 10 మంది అయితే లోపలికి వెళ్ళినాం గైస్. లోపలికి అయితే నన్ను అయితే రానిలా. 10 మంది అయితే లోపలికి వెళ్ళినాక మా ఎస్ఎఫ్ఐ ఆఫీసర్ వచ్చి ఏందో మాట్లాడిన లోపల సంథింగ్ మాకు కానీ తెలియదు. ఈరోజు నాడైతే ఇలా ముగిసింది. మీ డే ఎలా ముగిసిందో కామెంట్లో చెప్పండి. ఓకే, ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.